హలో అండి, వెల్కమ్ టు సాయి సిటీ ఫ్యాషన్స్. ఈ బ్లౌజు చిన్న షార్ట్ వీడియోగా పెట్టాను, చూసారు కదండి. వీళ్ళు చక్కగా ఇచ్చారండి. అంటే వర్క్ మనం కంప్యూటర్ వర్క్ అయినా కూడా వేయమని ఇచ్చినప్పుడు ఇదిగోండి, ఫ్రంట్ సైడ్ ఒక సైడు, బ్యాక్ సైడ్ ఒక సైడు ఇట్లా ఇచ్చారు. మనకి ఫ్రంట్ సైడ్ కట్ చేసుకుంటానికి కూడా ఈజీగా ఉంది. అలాగే హ్యాండ్స్ వచ్చేసి బ్లౌజు ఈ మెయిన్ క్లాత్కి ఒక సైడ్ని ఇచ్చేసారండి. 2 హ్యాండ్స్కి కొంచెం చంకల్లో అతుకులు పడతాయి, పడినా కూడా కటింగ్ కానీ వర్క్ కానీ ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా ఉంది. బావుందండి ఇట్లా. అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ దగ్గరగా ఇవ్వటానికి ఇస్తుంటే కటింగ్‌కి కష్టమవుతుంది. ఇది మాత్రం బావుందండి. మీరెవరైనా వర్క్ చేయించుకునేటప్పుడు ఒకసారి చెప్పండి వాళ్ళకి కూడా. ఈ వీడియోలో ఎలా కట్ చేసుకోవచ్చు, కంప్యూటర్ వర్క్ చేసుకున్నప్పుడు ఎలా కట్ చేసుకోవచ్చు అనేది చూస్తున్నామండి. ఇదిగోండి, బ్యాక్ సైడ్ పార్ట్ ఇక్కడ మిడిల్‌కి ఉంది కదా! ఆ మిడిల్‌కి మనం బ్యాక్ సైడ్‌ని ఎలా సెట్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ చూస్తున్నామండి. అది మిడిల్ దగ్గర బీస్‌తో ఒక మార్క్ చేసేసుకొని, మనకి లైనింగ్ ముక్క ఎక్కడైతే మనకి వెనకాల వీపు దగ్గర ఎక్కడ జాయింట్ పీస్ ఉందో అక్కడ పెట్టుకొని చూస్తే కరెక్ట్‌గా వస్తదండి. ఈ మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్‌కి నడుము ఎంతుంది అనేది చూసి ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను. ఎందుకంటే కటింగ్ చేయడానికి అర్థమవుతదని చెప్పి. మీకు అర్థం అవ్వటం కోసమే ఇప్పుడు మార్కింగ్ చేస్తున్నానండి. ఇదిగోండి, 2 ½ అనేది మామూలుగా నెక్ రౌండ్ ఈ లోపల తీస్తాము. దాని దగ్గర ఒక బాక్స్ కొట్టేసుకుంటే, అంటే కొత్తగా నేర్చుకునేవాళ్ళు గానీ, కొత్తగా కుట్టేవాళ్ళకి గానీ, లేదంటే ఆల్రెడీ ఎప్పటినుండో కుడుతూ ఉన్న ఇట్లా కంప్యూటర్ కానీ, ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చినప్పుడు కటింగ్ ఎలా చేయాలి అనేది తెలియని వాళ్ళకి ఈ వీడియో యూస్ అవుతుందండి. ఇదిగోండి, మన నెక్ ఎంతైతే ఉందో అక్కడ ఒక పావు ఇంచ్ కంటే ఎక్కువగా క్లాత్‌ని అట్టు పెట్టుకొని మనం ఇలా కట్ చేసుకోవాలన్నమాట. పైన వర్క్ పోయినా, కొంచెం కుస్తీ కాస్త పోయినా ఏం ప్రాబ్లమ్ లేదు. అలానే ఈ కంప్యూటర్ వర్క్ చేశారు కదా అని వాళ్ళు ఎంత వర్క్ ఉంటే అంత ఇచ్చేస్తే మనకి నెక్ షేప్ అనేది పోతదండి. ఇదిగోండి, ఈ మెయిన్ క్లాత్‌ని కరెక్ట్‌గా ఇట్లా మిడిల్‌కి మనం ఫోల్డ్ చేసేసుకొని కట్ చేసుకుంటే ఈజీగా ఉంటది. ఎక్కడైతే క్లాత్ వస్తుందా లేదా, లేదంటే ఎక్స్ట్రా పోతుందా అనేది చూసుకొని మనం కట్ చేయాలండి. ఇది మామూలు బ్లౌజులు అయితే గనక కట్ చేసినా ఏం ప్రాబ్లం లేదు గానీ, ఇలాంటి బ్లౌజులు కట్ చేసేటప్పుడు కొంచెం చూసుకోవాలి. క్లాత్ అది వేస్ట్ అయిపోతుందా లేదా అనేది. ఇదిగోండి, నడుం దగ్గరికి ఈ గీత వచ్చేలాగా కరెక్ట్‌గా చూసుకుంటున్నాం. కొంచెం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రానే మెయిన్ క్లాత్‌ని ఉంచుకోవాలి లైనింగ్ కంటే కూడా. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, గీత గీసాం కదా! ఇక్కడికుంది. ఇంకొంచెం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రానే ఆ క్లాత్ ఉంచుతున్నాను. అది మెయిన్ క్లాత్‌ని కట్ చేయము. కానీ అలా చూసుకొని మనం కట్ చేసుకుంటే ఈజీగా ఉంటది. ఈ ఎక్స్ట్రా కింద వర్క్ ఏం రాలేదు కదండీ! ఆ వర్క్‌ది బ్లౌజ్ మనం ఉక్సులు, కాజాలు పట్టి వేయడానికి ఇదిగోండి ఈ పీస్ ఉపయోగపడతది. ఇప్పుడే కట్ చేసేస్తున్నానండి. కుట్టిన తర్వాతైనా కట్ చేయొచ్చు కానీ, మనకు మళ్ళీ అటు చూసుకుని, ఇటు చూసుకునే టైం వేస్ట్ అయిపోతది. అలా టైం వేస్ట్ అవ్వకోకుండా ఇప్పుడే కట్ చేసేస్తున్నాను. ఈ పైన మాత్రం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఎడ్జెస్‌గా కొంచెం క్లాత్ అట్టి పెడుతున్నానండి. కుట్టేసిన తర్వాత దీన్ని ఎలాగో కట్ చేసేస్తాము. ఇప్పుడు మాత్రం ఎక్కువ అట్టి పెట్టట్లేదనమాట. ఇది మెయిన్ క్లాత్ మీటర్ ముక్కే అయినా కూడా మనం క్లాత్ ఎక్స్ట్రా అట్టి పెట్టుకున్నామంటే కిందేమో హ్యాండ్స్‌కి వర్క్ వచ్చింది కదా! ఆ హ్యాండు మళ్ళీ పొడవు తగ్గిపోద్ది. అందుకని ఎక్కువ ఉంచట్లేదండి. జారిపోయే బ్లౌజ్ కాదు కదా! అంటే సిల్క్‌ది కాదు కాబట్టి, హాఫ్ పట్టే కాబట్టి జారిపోయి మనకేం రిస్క్ ఉండదండి. కొంచెం గుండు సూదులు పెట్టేసుకుంటే ఎటు కదలకుండా ఉంటది కుట్టేటప్పుడు. మీరైనా ఇవి చిన్న టిప్స్ ఉపయోగించుకుంటూ మీరు కూడా స్టిచ్ చేశారంటే కొత్త వాళ్ళైనా సరే పర్ఫెక్ట్‌గా కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ ప్రకారం మెయిన్ క్లాత్‌ని కూడా ఇలా కట్ చేసేసాము. ఇది బ్యాక్ పార్ట్. లైనింగ్ క్లాత్ ఫ్రంట్ పార్ట్ కూడా ఉంటది కదా! ఆ ఫ్రంట్ పార్ట్ వర్క్ అదేమీ మిస్ అవ్వకోకుండా ఇట్లా 2 సైడ్స్ వస్తదేమోనని చూస్తుంటే రావట్లేదు. కింద హ్యాండ్స్ ఉంది కదా! అది పోతుందండి. అందుకని ఫ్రంట్ పార్ట్ 2 పార్ట్స్ ఉంటాయి కదా! అది ఫస్టు రైట్ సైడ్ పార్ట్ మాత్రం ఇదిగోండి ఇలా వేసేసి వర్క్ ఎటు మిస్ అవ్వకోకుండా, క్లాత్ కూడా మిస్ అవుతుందా లేదా అనేది చూసుకుంటున్నాను. ఎక్కడ మిస్ అవ్వకోకుండా ఇలా కుడుతున్నామండి. కట్ చేస్తున్నాం. ముందుగా 2 పార్ట్‌లు అయితే తీస్తాం. మనం మామూలుగా అయితే 2 పార్ట్‌లు ఒకసారే కట్ చేసేస్తాం. కానీ ఇలా వర్క్ వచ్చినప్పుడు మనకి క్లాత్ ఎటొస్తుంది ఏంటనేది అడ్జస్ట్ చేసుకుంటా చూసుకోవాలి. ఇటు రైట్ సైడ్ అంటే మనకి బయటికి కనిపిస్తది కాబట్టి ఇటు జాయింట్లు రాకోకుండా మ్యాక్సిమం జాయింట్లు రాకుండా చూసుకోవాలి. ఒక్కొక్క బ్లౌజులకైతే కంప్యూటర్ వర్క్ అటు ఇటు ఇచ్చినట్లయితే, వాళ్ళు డైరెక్షన్ మార్చి ఇచ్చినట్లయితే ఫ్రంట్ సైడ్ కూడా జాయింట్ వస్తదండి మెయిన్ క్లాత్‌కి.
ఈ బ్లౌజ్కి అయితే కనుక రాలేదు. ఇదిగోండి ఒకసారి తీసి చూపిస్తాను చూడండి. మొత్తం ఫ్రంట్ పార్ట్ ఎంతైతే ఉందో అంతా వచ్చేసింది అనమాట. ఇప్పుడు హ్యాండ్స్ ఇలా వచ్చినాయి కదా, వీటిని 2 ఫోల్డ్స్ చేసాము. ఇదిగోండి ఈ మధ్యలో ఫ్లవరు కింద పైన అంటే 2 హ్యాండ్స్కి ఒకేలాగా మధ్యలో ఫ్లవర్కి మధ్యకి ఒకేలాగా వచ్చిందా లేదా అనేది చూసుకుని అప్పుడు మనం ఇదిగోండి ఈ బ్లౌజు ఈ మడత దగ్గర కదా మనకి మిడిల్, ఆ మిడిల్ దగ్గరే కింద మెయిన్ క్లాత్కి ఉన్నటువంటి ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా అక్కడే ఉండేలాగా చూసుకుని ఇది క్లాత్ వేసుకోవాలండి. అంతేగాని మామూలుగా అయితే మనం ఏం చేస్తాము, మెయిన్ క్లాత్ని 4 మడతలు వేసి సమానంగా ఈ లైనింగ్ క్లాత్ దాని మీద వేసి కట్ చేస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే ఈ వర్క్ అనేది మిడిల్కి వచ్చేలాగా చూసుకోవాలి. ఇదిగోండి ఈ క్లాత్ మిగిలిందండి. ఇప్పుడు అక్కడ రైట్ సైడ్ కట్ చేసాం కదా ఫ్రంట్ పార్ట్లో, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కట్ చేస్తున్నాం. వీడియో పైకి వెళ్ళిపోయి మిస్ అయిపోయిందండి ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు. తప్పకుండా కటింగ్ వీడియో మాత్రం స్టిచ్చింగ్ వీడియో చూపిస్తానండి. ఇదిగోండి మనకు లెక్క అయితే ఈ విధంగా వస్తుంది స్టిచ్చింగ్. కానీ స్టిచ్చింగ్ ప్రకారం కుట్టేసేస్తే వర్క్ పోద్ది కాబట్టి వర్క్ పోకుండా మన క్లాత్ మెయిన్ క్లాత్ ఫ్రంట్ సైడ్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి రౌండ్ ఏమాత్రం కట్ చేయకోకుండా ఎలా ఉన్నది అలానే కట్ చేస్తామండి. ఇది లెఫ్ట్ సైడ్ పార్ట్ అనమాట. మనకి ఎటు సైడ్ వస్తుందో చూసుకుని అటు సైడ్ కట్ చేసుకోవటమే. ఇన్ కేసు ఒక్కోసారి అయితే జాయింట్లు కూడా వస్తాయండి. జాయింట్ వచ్చినా మీరేమీ ఇబ్బంది పడద్దు. జాయింట్ చేసేసి మళ్ళీ కుట్టుకోవటమే. ఎందుకంటే మనం తప్పదు, ఇక వర్క్ అటు ఇటు ఇచ్చినప్పుడు మనం ఏం చేయలేము, మన చేతిలో పని కాదు కదా. కొంతమంది అయితే స్టిచ్చింగ్ ఐడియా ఉన్న వాళ్ళు కరెక్ట్గా పెట్టి క్లాత్కి వర్క్ చేస్తారండి. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ మనం బీస్ ముక్కతో గీసాం కదా, ఆ ప్రకారం ఆ ప్రకారం కుట్టేసేసి ఆ తర్వాత ఫ్రంట్ క్రాస్ అంతా కట్ చేశానండి. ఇప్పుడు డబుల్ లైన్ వేస్తున్నాను. నేను కట్ చేసిందంతా మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయండి. ఇలా వీడియోస్ తీయటం ఇప్పుడిప్పుడే కొత్త కదా, అలవాటు లేక కొన్ని వీడియోస్ పోతున్నాయి. అందుకని ఇది పార్ట్ 1 పార్ట్ 2గా పెడతామండి ఈ వీడియోని. ఇది ఫ్రంట్ పార్ట్ మాత్రం ఇదిగోండి ఇట్లా స్టిచ్ చేసేసిన తర్వాత క్లాత్ ఎటు క్లాత్ అటు ఇటు మిస్ అవ్వకుండా ఇట్లా కొంచెం దగ్గరగా లాక్కుని లూజులు అనేవి లేకుండా చూసుకుని తర్వాత మళ్ళీ ఇంకొక కుట్టు వేస్తే సరిపోతుంది. ఈ పైన ఒక అణుగుడు కుట్టులాగా ఈ దారాలు ఏమి మన కలర్ పింక్ కలర్ ఎల్లో కలర్ వేసాం, పింక్ కలర్ థ్రెడ్ మీద పడకోకుండా పక్క నుంచి కుట్టుకుంటూ వెళ్ళిపోతే చక్కగా నీట్గా ఉంటుందండి. ఇలా కుట్టేసిన తర్వాత అప్పుడు మనం క్లాత్ అంతటిని అటాచ్ చేసుకోవచ్చు. అటాచింగ్ కుట్టు అనేది వేసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు కొంచెం ఫాస్ట్లో పెట్టేసేసి వీడియోని ఫాస్ట్లో పెట్టేస్తున్నాను. ఇదంతా మనం జాయిన్ చేస్తాం కదా ఫ్రంట్ పార్ట్ని, లైనింగ్ మెయిన్ క్లాత్ అలాగనమాట. నెక్స్ట్ వీడియోలో బ్యాక్ సైడ్ ఎలా కట్ చేసింది ఎలా కుట్టాము అనేది నెక్స్ట్ వీడియోలో పెడతానండి. వీడియో లెంగ్త్ ఎక్కువ అయిపోతుందని ఇది చిన్నగా పెట్టేస్తున్నాను. ఈ చిన్న వీడియోగా 8 minutes వీడియోగా అప్లోడ్ చేస్తున్నాము. ఈ ఎక్స్ట్రా ఉన్నటువంటి ఇవన్నీ ఇప్పుడే తుంపేసుకోవాలి, కట్ చేసేసుకోవాలి.